దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆయన వాదనలు వినిపించారు. ఆయన ఏమంటారంటే, కొన్ని ఆలయాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఒక ఆలయంలో మగవారికి ప్రవేశం ఉండదు, ఒక ఆలయంలో ఆడవారికి ప్రవేశం ఉండదు, ఒక ఆలయంలో నాన్ వెజ్తో ప్రసాదం పెడతారు, ఒక ఆలయంలో పూర్తి వెజిటేరియన్. ఇవన్నీ ఆ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు. వాటిని గౌరవించాలి తప్ప వివక్ష అని అనుకోకూడదు. ఎలా అయితే శబరిమల ఆలయంలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదో, మరి కొన్ని ఆలయాల్లో మగవాళ్ళకి ప్రవేశం లేదు కదా, దీనిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి అధ్యక్ష అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. దీనికి సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే, మీరు సాంప్రదాయం గురించి ఆలోచిస్తున్నారు, కానీ న్యాయస్థానం సమానత్వం గురించి ఆలోచిస్తుంది. సమానత్వం అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఉండాలి. కులం, మతం, లింగ భేదాలు చూపించకూడదు, ఏ వ్యక్తిని కించపరచకూడదు. ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు, వాళ్ళు నిష్టగా శుద్ధిగా ఉన్నప్పుడు ఆలయానికి వస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఎవరు కూడా రాకూడని సందర్భంలో రారు కదా మహిళలు. ఇప్పుడు న్యాయస్థానం చెప్పిన తీర్పే మన దేశంలో ఫైనల్, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. దానిలో మనం విలువైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు అందించగలిగితే గెలుస్తారు. ప్రభుత్వం తరపున వాదించేటువంటి తుషార్ మెహతా కూడా ఆయన చెప్పింది సాంప్రదాయం గురించి, అనాదిగా వస్తున్నటువంటి హిందూ మత ఆచారాల గురించి దృష్టిలో పెట్టుకొని చెప్పారు. ఇది వివక్షగా చూడొద్దు అంటున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో వివక్ష ఉంది, అందరినీ ఆలయానికి రావనిచ్చేవారు కాదు, వివక్ష జరిగింది. సో దానికోసం న్యాయస్థానాలు, రాజ్యాంగం ఆ వివక్షకు గురైనటువంటి వ్యక్తులకి న్యాయం జరిగేలాగా చేశాయి. ఇప్పుడు కూడా అదే జరిగితే, హిందూ ఆలయాల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది అనుకోండి, ఖచ్చితంగా ప్రజలు మతం మారే అవకాశం ఉంది. ఇప్పుడు శబరిమల టెంపుల్కి ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నారనుకోండి, మహిళలకి ప్రవేశం లేదు అని మహిళలు రారు, సో ఆ ఫ్యామిలీ వెళ్ళడం మానేస్తారు. సరే, ప్రత్యేకించి స్వామి మాల ధరించినప్పుడే కదా వెళ్ళేది అంటారు. మరి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. ఈ మార్పు ఇవాళతో రాదు, ఈ మార్పు ఈ ఒక్క రోజులో రాదు, ఈ మార్పు ఒక న్యాయవాది వాదిస్తే రాదు. ఎప్పుడు వస్తుందయ్యా అంటే, మన సంప్రదాయాల పట్ల, మన ఆచార వ్యవహారాల పట్ల, మన హిందూ మతం పట్ల పూర్తి అవగాహన ఉంటే అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం అవ్వదు. ఇప్పుడు ఇస్లాం మతంలో మహిళలు మసీదుకి రారు, అంత మాత్రాన మహిళలపై వివక్ష ఉంది అని చెప్పి ఎవరైనా కోర్టుకి ఎక్కారా, హడావుడి చేశారా, మహిళలను రానివ్వాల్సిందే అని మాట్లాడారా? ఎందుకు అంటే, నేను అప్రిషియేట్ చేస్తున్నా, వారి మతం మీద వారికి పూర్తి అవగాహన ఉంది. సో అక్కడ ప్రశ్న ఉత్పన్నం అవ్వదు, ఆర్గ్యుమెంట్ ఉండదు. ఎవరైనా సరే కొన్ని సందర్భాల్లో, కొన్ని ఆలయాల్లో, కొన్ని మతాచారాల ప్రకారం కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అది ఇప్పుడు తప్పుగా పరిగణించబడుతుంది. తుషార్ మెహతా ఆవేదన సుప్రీంకోర్టు వినకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో మత వివక్ష వలన వేరే మతాలు పాగా వేస్తున్నాయి, వేరే మతాలు రాజ్యం ఏలబోతున్నాయి. భవిష్యత్తులో మేబీ 2047 నాటికి ఇస్లాం రాజ్యంగా మార్చేస్తామని ఒకవైపు టెర్రరిస్టులు మాట్లాడుతుంది. ఇప్పటికే భారతదేశంలో క్రైస్తవం 50% వచ్చేసిందని క్రైస్తవ మాఫియా వ్యక్తులు మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భంలో దేశ భవిష్యత్తుని, ఆచార సాంప్రదాయాలను, హిందూ మతాన్ని, అనాదిగా భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి మార్గాలను కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. దాంతోపాటు వివక్షతకు ఎవరైనా గురైతే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు. అందుకని సుప్రీంకోర్టు తుషార్ మెహతా వాదనలతో అంగీకరించలేకపోతుంది. సుప్రీంకోర్టు నియమించినటువంటి 9 మంది న్యాయమూర్తులు కూడా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడతారు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి, మనం రచించుకున్నటువంటి రాజ్యాంగమే, అది వేరే వాళ్ళు ఇచ్చింది కాదు, దాన్ని అనుసరించి న్యాయం చెప్తారు. కాకపోతే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, తుషార్ మెహతా కాపాడాలనుకుంటుంది ఆచారాలు, సాంప్రదాయాలు, సుప్రీంకోర్టు కాపాడాలనుకుంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని అని అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు మహిళల మీద వివక్ష చూపిస్తే వాళ్ళు మతం మారిపోతారు. అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతుంది, వాళ్ళు మతం మారిపోతే ఈ దేశానికి ప్రమాదం. సో ఇక్కడ అనాదిగా ఎప్పుడో బీసీ కాలం నాడు మనం రాసుకున్నటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మన పద్ధతులు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా అయితే రాజ్యాంగంలో సవరణలు చేస్తూ వస్తున్నామో, హిందూ మతంలో ఉన్నటువంటి ఆచారాలను కూడా కొంత సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వివక్ష అని అనుకోకుండా ఉండి కంటిన్యూ అయితే సమస్య లేదు, కానీ ఎప్పుడైతే ప్రశ్న ఉత్పన్నమైందో, దీన్ని వివక్షగా ప్రపంచానికి చూపిస్తున్నారో, అప్పుడు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మతాన్ని కాపాడుకోవటం, మన ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవడం ఎంత ముఖ్య ఉద్దేశమో, అసలు ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు వాటిని అనుసరించే వ్యక్తుల్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవాలని మనం తపన పడుతున్నాం, కానీ ఆ ఆచార సాంప్రదాయాలను పాటించే వ్యక్తులను కాపాడుకోవడం మర్చిపోతున్నాం. ఇది ఈరోజు
సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. సుప్రీంకోర్టు మాట్లాడిన విషయాలు కానీ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడిన మాటలు కానీ రెండూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యాఖ్యలే. కానీ ఇది చాలా మందికి అర్థం కానటువంటి స్థితిలో ఉంది. సుప్రీంకోర్టు చెప్పినా, తుషార్ మెహతా చెప్పినా ఒకటే. కానీ సుప్రీంకోర్టు చెబుతుంది ఇన్స్టెంట్గా సమాజంలో వివక్ష రద్దయిపోవాలి, ప్రతి ఒక్కరికి ఆలయంలో ప్రవేశం కల్పించాలి. తుషార్ మెహతా చెబుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆలయంలో ప్రవేశం కల్పించాలి, తద్వారా అందరూ మత వివక్ష నుంచి బయటపడతారు, వేరే మతంలోకి వెళ్ళరు, వేరే మతాన్ని ఆచరించరు, భారతదేశంలో వేరే మతం రాదు, ప్రమాదం లేదు. ఇది ఒక పాయింట్. తుషార్ మెహతా చెప్పేది ఏంటంటే మత వివక్ష కాదండి, ఇది ఆచార సాంప్రదాయాలు అని చెప్తున్నారు. ఈ ఆచార సాంప్రదాయాల వలన కొంతమంది మత వివక్ష అనుకొని మతం మారే ప్రమాదం ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని సుప్రీంకోర్టు ముందే గమనించింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు సుప్రీంకోర్టు వాదనలు కానీ, తుషార్ మెహతా వాదనలు కానీ వినడానికి చాలా వినసొంపుగా ఉన్నాయి. ఏదేమైనా సుప్రీంకోర్టు అయితే మాత్రం మహిళలకి ప్రవేశం కల్పించే విధంగానే తీర్పిస్తోంది, చర్యలు కూడా ఆ విధంగా తీసుకోబోతుంది. ఇప్పటి వరకు 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకి, 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి, 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి, 50 సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇకపైన ఏజ్ లిమిట్ లేకుండా అందరికీ ప్రవేశం కల్పించే విధంగా సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిస్తుందేమో, వెయిట్ చేసి చూద్దాం. భవిష్యత్తులో ఒకవేళ అటువంటి తీర్పు వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ముందు పెట్టేస్తాం. అసలు మీరేమనుకుంటున్నారు సుప్రీంకోర్టు తీర్పుపై, తుషార్ మెహతా వాదనలపై? సాంప్రదాయమా, సమానత్వమా, ఎటువైపు ఉంటే బాగుంటుందనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.